తిరుమల లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి ఈ లడ్డూలో కల్తీ వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. మెహతా ఈ అంశం మీద ఎటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకి తెలియజేయబోతున్నారు, సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది అనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఈ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠనైతే రేపుతోంది, సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ నేపథ్యంలోనే సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా ఆయన సుప్రీంకోర్టుకి ఎటువంటి నిర్ణయాన్ని రేపు చెప్పబోతున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు కొనసాగబోతుందా, లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ కాబోతున్నాయా అనేది రేపు సుప్రీంకోర్టు తెలియజేయబోతున్నటువంటి నేపథ్యంలో ఏంటి సుప్రీంకోర్టు కానీ అలాగే ఈ మెహతా గారు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు కృష్ణ గారు, కొన్ని శతాబ్దాలుగా ఉన్న శ్రీవారి ఆలయం కానీ, తిరుపతి దేవస్థానం టీటీడీ కానీ, అది ఆధ్యాత్మిక సంబంధమైన అంశం. గతంలో కూడా చిన్న చిన్న అపచారాలు జరిగినప్పటికీ వాళ్ళు సంప్రోక్షణలు, వాళ్ళ శాస్త్రోక్తంగా ఏం చేయాలో వాళ్ళు తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. 1979లో నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో ఇలాంటిదే భక్తుల నుంచి ఒక ఫిర్యాదు అయితే వచ్చింది. లడ్డూ ప్రసాదాలు గతంలో లాగా ఎక్కువ సుదీర్ఘకాలం, అంటే సుదీర్ఘం అంటే 15 రోజులు అట్లా షెల్ లైఫ్ ఉండేది గతంలో. అప్పుడు తగ్గింది. ఒక 3-4 రోజులకే దాని ఫ్లేవర్, అంటే దాని రుచి తగ్గటం, తర్వాత వాసన తగ్గటం, తర్వాత ఒకసారి బూజు రావటం, ఇలాంటి సందర్భం జరిగింది. కానీ అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు అనేకంగా వచ్చినాయి. దీనికి రాజకీయంగా ఆయన చూడాల. నా పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయా, ఇలాంటి ఫిర్యాదులు వస్తాయా, గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆ టైంలో ఎందుకు రాలేదు, ఇలాంటి మీమాంస అప్పుడు రాలేదు. ఓకే, వచ్చింది. దీన్ని ఇమ్మీడియట్గా సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తిరుపతి దేవస్థానం అనేది దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నా అల్టిమేట్గా ఒక గార్డియన్ లాంటి వ్యక్తి అనేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు నాకు బాగా గుర్తు, జి పుల్లారెడ్డి గారు స్వీట్ ఉన్నారు కదా, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత. అప్పుడు ఆయన ఒక ఆలోచన చేసి, ఇప్పుడు లడ్డూ ప్రసాదం మీద ఈ ఫిర్యాదు వచ్చింది, ఇది నేతితో చేస్తారు, ఇది ఒక స్వీట్కి సంబంధించిన అంశం, దీని మీద ఎవరైతే ఒక నిష్ణాతుడైన వ్యక్తి ఉంటారు, ఇందులో లోటుపాట్లని తయారీలో ఎక్కడ జరుగుతుందో లోపం, వాడే ముడి పదార్థాల్లో జరుగుతుందా, వంటకంలో జరుగుతుందా, లేకపోతే బాండీ శుద్ధి లేదా, ఏదైనా కానీ ఆ రోజు ఆయన ఆలోచించి పుల్లారెడ్డి గారిని ఒక కమిటీ వేశారు ఆయన. ఈరోజు నేను పుల్లారెడ్డి గారి పెద్ద అబ్బాయి రాఘవరెడ్డి గారిని కలిసా ఇవాళ. ఓకే, ఒక గుడిలో కలిసినప్పుడు నేను ఇది ప్రస్తావించినప్పుడు ఆయన స్వయంగా నాతో చెప్పిన విషయం. మధ్యాహ్నం 10:30-11 మధ్యలో కలిసి వాళ్ళ ఇవాళ ఏ వారం అండి, ఇవాళ దసరా రోజు గురువారం. ఆయన చెప్పింది ఏంటంటే, నేను అడిగా అది సంవత్సరం కరెక్టా కాదా అని. మీరు అడిగింది కరెక్ట్ కుమార్ గారు, అది 1979 అప్పుడు చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారేను. అప్పుడు వచ్చిన ఫిర్యాదు, షెల్ లైఫ్ లడ్డూకి ఎక్కువ కాలం ఉండలేదు, మమ్మల్ని వెళ్ళమంటే నాన్నగారు ఏమంటే ఈయన పెద్ద కొడుకు కాబట్టి ఈయన కూడా పిలిచారు, వాళ్ళ హెడ్ కుక్కుని కూడా తీసుకెళ్లారంట. వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. అక్కడ టీటీడీ వారిని తిరుపతిలో రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు భీమాస్ హోటల్కి ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి కారులో పికప్ చేసుకున్నారని చెప్పారు. వెళ్ళటం వాళ్ళు కిచెన్లోకి వెళ్ళారు. అంటే లడ్డు తయారు చేసేటువంటి కేంద్రం, దాన్ని అది ఒక ఇది అంటారండి, తిరుపతి దేవస్థానం దీని ప్రకారం దానికి ఒక పేరు ఉంది. అక్కడికి వెళ్తే ఆయన వెళ్ళి పెద్ద గరిట్లు ఉంటాయి కదా బూందీ చేసేది, ఒక గరిటతో దేవారంట. ఇట్లా దేవి కింద నుంచి వెంటనే అక్కడుండే వంట బ్రాహ్మణులు ఎవరైతే వంశపారంపర్యంగా ఉంటారో, మీరు ఇక్కడ తీయకూడదండి ఇట్లా అన్నారంట. అయితే ఆయన చెప్పాడంట, బాబు నాకు ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల మేరకు వచ్చాను, నేను ఒకవేళ వాళ్ళ ఉద్దేశం అంటే వీళ్ళు అంటే వేరే కులానికి చెందిన వారు దాన్ని పోటు అంటారండి, పోటులోకి మీరు రాకూడదంటే ఆయన చెప్పాడంట, నేను ముట్టుకోను, ఆ గరిటతో మీరే కిందకల్లా తీయమని చెప్పాడంట. పైనుండి బూందీయే కాదు, కింద అడుగు నుంచి ఏమొస్తుందో తీయమన్నా అంట. తీస్తే
మసి లాంటి పదార్థం వచ్చిందంట. వస్తే అది ఎట్లా వచ్చిందంటే బూందీ ఇట్లా పోసేటప్పుడు సన్న సన్న రసం ఉంటుంది, అది ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి లడ్డూలు చేయాలి కాబట్టి పట్టించుకోవట్లేదు. బాండ శుద్ధి లేని వంటలు ఎలా అంటారు చూసారా, వాళ్ళు అది క్లీన్ చేయకపోవటం వలన సరైన ఇది రావట్లేదు. కింద నుంచి ఆ మసికి సంబంధించిన బూందీకి తగులుతుందంట. ఒకటి ఆయన చెప్పింది. రెండోది పాకం పట్టేటప్పుడు తీగ పాకం రావాలంట. ఎప్పుడైనా ఈ లడ్డు తయారీలో వాళ్ళు ఎక్కువ లడ్డూలు తయారు చేయాలి కాబట్టి తీగ పాకం రాకుండానే లేత పాకమే తీసుకొచ్చేసి ఈ బూందీని పాకాన్ని కలిపేసి నెయ్యి వేసేసి చుట్టేస్తున్నారు. అది కూడా సరైన కాంపాక్షన్ రావట్లేదు, లడ్డూలో గట్టిదనం రావట్లేదు. వీళ్ళు గమనించారు. దీంతోపాటు లడ్డూలో ఇంకా ఇతరత్ర లోటుపాట్లు ఏమన్నాయి, బాండీల్ని ఎలా క్లీన్ చేస్తున్నారో అవి కూడా గమనించారంట. వీళ్ళు తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు చెన్నారెడ్డి గారు ఆ రిపోర్ట్ని శాసనసభలో పెట్టారు, ప్రజల ముందు పేపర్లకు కూడా విడుదల చేశారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేది వాళ్ళు చెప్పిన. ఇప్పుడు నేను పుల్లారెడ్డి గారు అబ్బాయితో రాఘవరెడ్డి గారు, ఆయన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కూడా. ఇప్పుడు గత కొంతకాలం చాలా కాలం నుంచి ఉన్నారు ఆయన సమాజంలో కూడా. అంటే వారి తర్వాత వారే వారసుడు కాబట్టి ఆయన అప్పుడు చిన్న ఆయన 79లో అయినా కూడా ఆయన పెద్ద కొడుకు కాబట్టి అన్ని విషయాలు ఆయనకు కూడా తెలియాలనే ఉద్దేశంతో బాధ్యతగా ఎమ్మడబెట్టుకెళ్ళారని వాళ్ళే చెప్పారు నాతో. నేను ఎందుకు చెబుతున్నా అంటే ఈ అంశం ప్రజలు భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇట్లాంటి అంశం వచ్చినప్పుడు ప్రజాబాహుళ్యాన్ని, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ దీన్ని రాజకీయ అంశంగా తీసుకొచ్చి పట్టుదలకు పోయి మేము తప్పు చేయలేదు, ఇది చేయలేదు, అది చేయాలని సమర్థించుకోవటం ఇక్కడ విషయం కాదు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ చేయటం అనేది తప్పు అయిన విషయం. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ ఇది ఏమి వ్యాపార సంస్థ కాదు. తర్వాత పవిత్రమైన నెయ్యి తీసుకురావాలి, అపచారం అనేది జరగకూడదు. తర్వాత ఏదైతే నెయ్యి సప్లై చేస్తున్న డైరీస్ ఉన్నాయో వాళ్ళ పూర్వ పరాలు తెలుసుకోవాలి. అంతేగాని ఎవడబడితే ఆడు వచ్చి ఒక కొటేషన్ ఇస్తే అయ్యే ఆడు ఏం సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, కొన్ని జంతు సంబంధమైన కొవ్వు కూడా కలిపారంటున్నారు. అది 60-75 రూపాయలు కూడా కిలో దొరుకుతుంది. మనం యూట్యూబ్లో కొడితే కనపడుతున్నాయి. అలాంటిది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరీ వాళ్ళకి మనం కొంత కిక్ బ్యాక్స్ వీళ్ళకి ఇస్తున్నాం కాబట్టి డైరీ వీటికి సంబంధించిన నాణ్యతను పట్టించుకోరు. మన వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. ఇద్దరికి ఉభయ కుశలోపరిలాగా ఒక అవగాహనకు వచ్చి ధైర్యంగా వాళ్ళు ఆ టెండర్ వేశారు. అదే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు అంతకుముందు చేసినప్పుడు ఎప్పుడు కూడా లడ్డు నాణ్యత మీద ఫిర్యాదులు రాలేదు. ఇప్పుడు మళ్ళీ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి వచ్చిన తర్వాత ఇవాళ భక్తులందరూ చెబుతున్నారు లడ్డు మళ్ళీ పూర్వకాలం 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎలాంటి నాణ్యత ఉందో, ఎంత మంచి సువాసనగా ఉండేదో, తింటుంటే ఎంత రుచిగా ఉందో ఇవాళ ఆ రుచి వచ్చిందని అందరూ చెబుతున్నారు. ఇందులో రాజకీయం ఎక్కడుంది? రకరకాల రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ చెప్పారు. వీళ్ళకి రాజకీయంగా ఏం అవసరం? వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల భక్తులు మాత్రమే. శ్రీవారికి సంబంధించిన అంశాలని రాజకీయం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కొంతమంది నెల వచ్చేవాళ్ళు ఉంటారు, 3 నెలలకు వచ్చేవాళ్ళు ఉంటారు, సంవత్సరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అనుభవాలను చెబుతున్నప్పుడు మన ప్రజాబాహుళ్యం ఒక తీర్పు చెప్పినప్పుడు మనం అసలు భక్తులు ఎవరో జడ్జి చేయాల్సింది లడ్డు ప్రసాదం యొక్క అభిప్రాయ సేకరణ చేసింది నేనే కదా. మీరు చేశారు, ఇంకా చాలా మంది చేశారు. నేను మీ ఒక్కటి చూడలేదు, అనేక యూట్యూబ్లో కూడా చూసా. వాళ్ళు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గర మైక్ తీసుకెళ్ళి చెప్పినప్పుడు ప్రజాబాహుళ్యం అంతా ఒప్పుకున్నారు. మీరు చేసి గమనించా. కానీ అంతమంది భక్తుల తీర్పుని మనం కాదనగలుగుతామా? అసలు జడ్జీలు వాళ్ళేనంటా నేను. ఎందుకంటే ఆ దేవస్థానానికి ప్యాటర్న్స్ కూడా వాళ్ళే. అంటే నిధులు విరాళాలు కానీ హుండీలో వేసేది కూడా వాళ్ళే. పెద్ద పెద్ద ప్రముఖులు వెళ్ళి పటోలు దిగుతారు, వివాదాలు మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడతారు. కానీ వీళ్ళు ఎప్పుడైనా హుండీలో ₹1 వేసారా? తర్వాత వాళ్ళ మతాల గురించి వాళ్ళు స్పష్టతగా చెప్తున్నారా? దీన్ని వివాదం చేయటంలో వీళ్ళందరూ ముందున్నారు. కానీ భక్తులు మాత్రం ఒకటే చెబుతున్నారు, ఇవాళ మంచి నెయ్యి వచ్చిన తర్వాత మంచి లడ్డు తయారవుతుంది, మాకు గతకాలపు వాసన వస్తుంది, మాకు కోనేరు దగ్గర ఉంటేనే ఇక్కడ పోర్టులో తయారవుతున్న వాసన మాకు అక్కడ గుమాయిస్తుందని చెబుతున్నారు. లడ్డు కేంద్రాల నుంచి కూడా దూరం నుంచే మాకు వాసన వస్తుందని చెబుతున్నారు. వాళ్ళు అబద్ధం చెబుతున్నారా? నేను పెద్దగా వెళ్ళేవాడిని కాదు. నేను మహా వెళ్తే 2-3 సార్లు వెళ్ళా ఇప్పటికి తిరుపతి నా మొత్తం లైఫ్లో. కానీ వాళ్ళ విశ్వాసాన్ని చూసిన తర్వాత నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆయన కలియుగ వైకుంఠ దేవుడు అనేది, తర్వాత ఒక కలియుగ దైవం అంటారు కదండి. నిజంగా వాళ్ళకి అంత అభిమానం ఉండబట్టే అన్నిసార్లు ఇన్ని అష్ట కష్టాలు పడి కూడా స్వామివారి దర్శనాలకు వెళ్తున్నారు. ఇంతకీ
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ వ్యవహారం మీద సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి నిర్ణయాన్ని రేపు వెల్లడించబోతోంది? సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా గారు సుప్రీంకోర్టుకి ఎటువంటి నిర్ణయాన్ని ఆయన చెప్పబోతూ ఉన్నారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిట్టే విచారణ చేపట్టబోతోందా, లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థ దీంట్లో విచారణ చేపట్టే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదండి, ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. అది అంతర్జాతీయంగా కూడా ఇది ఒక సమస్య. ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ధర్మాసనం వారు తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ గారిని అడిగారు, మీరు దీని మీద ఏమి ప్రభుత్వం వైపు నుంచి మీరేం చెప్తారు అని. ఇప్పుడు సొలిసిటర్ జనరల్ గారు కూడా సడన్గా అక్కడ చెప్పాల్సిన అంశం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఉంది, ఇక్కడ టీటీడీకి సంబంధించిన అంశం ఉంది. కానీ టీటీడీ డైరెక్ట్గా పెద్ద అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోరు. గౌరవ న్యాయస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సందేశం వెళ్ళాలి, ఈ విషయంలో ఏం జరగాలి అనే దాని మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. జరిగిన అపచారం ఎంతవరకు నిజం, దీంట్లో ఎవరు బాధ్యులు, ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏంటి. ఇప్పుడు సిట్టుతో దర్యాప్తును కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే సమాంతరంగా దర్యాప్తులు ఎప్పుడు జరగకూడదు. ఒక పక్కన గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఈ అంశం పరిశీలనలో ఉండగా ఇక్కడ మళ్ళీ స్టేట్ సిట్టు పరిశోధన ముందుకు వెళ్ళకూడదు కాబట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు తుషార్ మెహతా గారు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు, వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అభిప్రాయాలని రేపు ధర్మాసనం ముందు పెడతారు. ధర్మాసనం కూడా ఇప్పుడు మొన్న ఒక ప్రాథమిక సాక్ష్యాల మీద వ్యాఖ్యానించిందే తప్ప కేసులో లోతుపాతుల విషయంలో వాళ్ళు లోపలికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్య చేయటం తగునా లేదా అనే ఒక కొత్త అంశం మీద చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు అంత బాధ్యతారహితంగా చేస్తారా చేయరా అనేది ఇప్పుడు మళ్ళీ ఇతర అంశాలు కూడా బయటకు వచ్చినప్పుడు వస్తుంది. అది ఆ నివేదిక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడమే తప్పు అంటే ఆ పరిశోధనా సంస్థ ఏదైతే ల్యాబ్ ఉందో వాళ్ళు చేసిన పరీక్షల మీద కూడా మనం శంకించినట్టే అవుతుంది. ఇప్పుడు ఆ పరిశోధనా కేంద్ర విశ్వసనీయత ఏంటి, పరిశీలనలో వీళ్ళు పరీక్ష చేసిన దాని మీద విశ్వసనీయత ఏంటి అనేది సాంకేతిక అంశం. అది మళ్ళీ ఇతర నిపుణులకు కూడా పరిశీలనకు పంపి అవునో కాదో నిర్ధారించాల్సినంత పరిస్థితి ఉంది. ఇప్పుడు తుషార్ మెహతా గారు ఇవాళ రాత్రికి ఎప్పుడైతే కోర్టులో వారికి ఆదేశం వచ్చిందో ధర్మాసనం నుంచి వెంటనే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయం మీద మంతనాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. వీళ్ళిద్దరు అభిప్రాయాలు తెలుసుకుని వారు కోర్టు ముందు పెడతారు. కోర్టు సిట్టుని మా పర్యవేక్షణలో దర్యాప్తు చేయమని ఒక అంశం చెప్పొచ్చు. లేదు సిట్లో మేము కూడా కొంతమంది నిపుణుల్ని పరిశీలకుల్ని పెడతాము, వాళ్ళు సంయుక్తంగా పరిశోధన చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని అడగొచ్చు. ఆల్టుగెదర్ సిట్ వద్దు, మేము కొన్ని రాష్ట్రాల నుంచి లేదు కేంద్రంలో ఉండే కొన్ని శాఖల నుంచి నిపుణుల్ని కమిటీగా వేసి, ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఆ రోజు దీన్ని ఇంత వివాదం చేయలేదు కాబట్టి ఆయన స్థాయిలో ఆయన పుల్లారెడ్డి గారిని వేసాడు. సమస్య పరిష్కారం ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ సమస్య పరిష్కారం కాదు, ఇక్కడ ఒక ప్రిస్టేజ్, ఒక ప్రతిష్ట అంశం ఇన్వాల్వ్ అయింది. ఏది మా ప్రభుత్వంలో తప్పు జరగలేదు అనేది కదా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వెళ్ళింది, అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా వెళ్ళాడు. ఇది ఒక ప్రతిష్టకు సంబంధించిన అంశంగా వచ్చింది. కాబట్టి ఇవాళ రేపు సుప్రీంకోర్టులో తుషార్ మెహతా గారు ఇచ్చే నివేదికను బట్టి గౌరవ న్యాయమూర్తులు కూడా దీంట్లో ఉండే మంచి చెడు రెండు చూస్తారు. చూసి రేపు కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు మొన్న ప్రాథమికంగా పెట్టిన అంశాలలో ఇవి పూర్తి రాలేదని కదా వాళ్ళు కామెంట్ చేసింది. రేపు సమగ్రమైన కొన్ని అంశాలు వస్తాయి కాబట్టి మీరు అన్నట్టు ధర్మాసనం కొన్ని పరిమితులు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే టీటీడీ కానీ కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వచ్చు. మీరు ఇట్లా రివర్స్ టెండరింగ్కి వెళ్ళొద్దు, పొదుపు అంశాల మీద మీరు పాటించొద్దు, ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం, ఆర్థిక విషయాల మీద మీరు చేసే పొదుపు కన్నా ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మీరు ఉందని చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొన్ని ధార్మిక విషయాల్లో కోర్టులు తమ అశక్తతను కూడా, అంటే మా పరిమితులు కూడా ఉన్నాయని చెప్పిన సందర్భాల్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో కోర్టులుగా మేము అట్లాంటి అంశాల్లోకి వెళ్ళలేము. అది ఆయా సంస్థలు, ఆయా ధార్మిక సంస్థలు నిర్ణయించుకోవాల్సిన అంశాలు. కాబట్టి ఇది కూడా మా పరిమితులు ఏంటనేది కూడా రేపు ధర్మాసనం చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే టీటీడీ అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక ప్రముఖమైన దేవస్థానం, పవిత్రమైన దేవస్థానం, ఒక కలియుగ దైవం శ్రీనివాసులని మొక్కుకుంటారు. నిలువు దోపిడీ కూడా ఇస్తారు అనేక కష్ట నష్టాలు వచ్చినప్పుడు. అలాంటి అంతమంది ప్రజల మనోభావాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి రేపు ధర్మాసనం
సమగ్రమైన మార్గదర్శనం అయితే ఇస్తుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా కృష్ణ గారు.